చూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోలో ఇప్పుడు మనల్ని ఖతర్నాక్గా నవ్వించడానికి భారతీయుడు వచ్చేస్తున్నాడు. Put your hands together for Rocket Raghava and team. చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే దిస్ ఈజ్ మై వీక్నెస్. ఓకే, తప్పే కదా. ఎందుకు తప్పు? నేను ప్రేమించకూడదు, అయినా ప్రేమించాను. ఆయన తప్పే కదా. తప్పేనా కాదా? ఎందుకు తప్పు? నువ్వు నాకు పడలేదు కాబట్టి తప్పు. అంటే పడాలంటే మన దగ్గర క్వాలిఫికేషన్ కూడా ఉండాలి. అదేం లేదు కదా. పోనీ టాలెంట్, అమ్మాయిల్ని పడేసి టాలెంట్ అయినా ఉందా అనుకుంటే నోటి దూలు ఎక్కువ కదా. మనం ఏమైనా అన్నాను అనుకో 16 అడుగులు దూరంగా పోతారు అమ్మాయిలు. అందుకని తప్పే కదా. టాలెంట్ అంటే గుర్తొచ్చింది, మా సీనుగాడు ఉన్నాడు కదా, ఆడుకుంది టాలెంట్. అమ్మాయిలు పడేయడంలో ఆడు మంచి టాలెంట్లే. అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో, ఏమని చెప్పాలి నీతో, ఒక్క మాట అయినా తక్కువేమి కాదే, ప్రేమకు సాటేది. యారా శివ, ఎలా ఉన్నావు? చూసేవు కదరా, కాస్ట్యూమ్స్ ఇలా గీసారు, అవతారం ఇలాగ ఉంది మరి. అరే, నీ అవతారం చూసే అవకాశం నాకు లేదురా. ఏరా కళ్ళు పోయినయా? ఎలాగా? అదో పెద్ద కథరా, కొంచెం షార్ట్గా చెప్పు. సరే చెప్తా. నేను అప్పుడు ఊర్లో ఉండేటప్పుడు పాటలు బాగా పాడేవాడిని. అమ్మాయిలు అందరూ నా వెనక తిరిగేవారు, నువ్వు తెగ ఏడిచేవారు. మీరు గుర్తుందా? అప్పుడు ఎవరు వెనక పడను. నేను హైదరాబాద్ నా పాటల టాలెంట్తో బతికేద్దామని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి రావడంతో ఫస్ట్ లుక్లో ఒక పిల్లని చూశాను రా. ఎవర్రా? ఫ్లాట్ అయిపోయాను. పేరు అనసూయ. ఎప్పుడు ఎవరిని లవ్ చేయను నేను, ఆ అమ్మాయికి ఫ్లాట్ అయిపోయింది అంతే. ఆ అమ్మాయిని ఒకరోజు చూసి యారా ఇటు రారా, ఓ రోజు ఆ అమ్మాయిని చూసి ఐ లవ్ యూ చెప్పేశాను రా. నేను అనసూయ ఎదురెదురుగా కూర్చున్నాం రా, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటున్నాం రా. అంతే, నాకు తెలియని మెరుపురా ఆ కళ్ళల్లోనే. ఓహో, ఏం వెలుగు! ఆ కళ్ళల్లో వెలుగు చూసిన తర్వాత నా కళ్ళల్లో చీకటి. ఎక్కడ చూసినా లంచం, నేరం. జిల్లాల్లో నేరం, రాష్ట్రాల్లో నేరం, దేశాల్లో నేరం, నేరం, నేరం. రే శివ, ఎందుకు రాలా అరుస్తున్నావు? నేను కాదురా, ఎవడ పిట్టల ధరలాగా ఉన్నాడు. పిట్టల ధరని కాదురా, నేరస్తులు దేశంలో రోజు రోజుకి కలుపు మొక్కల్లా పెరిగిపోతున్నారు. ఆ కలుపు మొక్కలని పీకి పారేయడానికి వచ్చా. ఓహో, మొక్కలు పీకేవాడా? మొక్కలు పీకడం అంటే మామూలు మొక్కలు కాదురా. మీలాంటి నేరస్తుల్ని చంపి దేశాన్ని కాపాడటం నా బాధ్యత. నీకేం కావాలి? మీరిద్దరూ చాలా నేరాలు చేశారు. ఏం నేరం చేసావయ్యా? మీరిద్దరూ ప్రేమించారు. ప్రేమించడం నేరమా? అవును, ప్రేమించడం నేరం కాదు సరే, కానీ క్వాలిఫికేషన్ లేకుండా నువ్వు ప్రేమించావు. క్వాలిఫికేషన్ లేకుండా ప్రేమించేది నేను తప్పే. ఈడేం చేశాడు? పాపం కళ్ళు కూడా పోయి ప్రేమించినందుకు. వీడు అనసూయని లంచం ఇచ్చి ప్రేమించాలని చూశాడు. అది ఇంకా పెద్ద నేరం, లంచం. దీనికి లంచం, దానికి లంచం, దేనికి పడితే దానికి లంచం. ఆఖరికి నవ్విస్తే 10,000 ఇస్తానని నాగబాబు లంచం, రోజా లంచం, 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 లంచం. నీ పవిత్రమైన ప్రేమను కూడా లంచంతో కొనాలని చూశావు. అందుకే మిమ్మల్ని చంపేస్తున్నా. చంపేస్తున్నాడు రా ఈయన. చిల్లర కూడా లంచమే అంటారు అయితే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా చంపబోతున్నానో తెలుసా? భారతీయుడు కదా, అదేదో కర్మకాలు ఉంటది కదా, ఏళ్ళు ఇలా ఇలా మేలు తిప్పి చంపేస్తావు. మీలాంటి నేరస్తుల్ని లంచగొండుల్ని వేళ్లతో పొడిచి పొడిచి నా వేళ్ల రెండిటికి గోళ్లు చుట్టేసి. అయితే కంటి చూపుతో చంపేస్తావేమో. నువ్వు కాసేపు నోరు మూస్తావా?
ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా చంపబోతున్నానో తెలుసా? అదేదో నువ్వే చెప్పు. 10,000 ఇచ్చి చంపబోతున్నా. 10,000 ఇస్తున్నాడు రా. ఏ, నువ్వు కూడా లంచం అలవాటు చేసుకున్నావు. ఒరేయ్! ఆ. 10,000 అంటే లంచం కాదురా. ఆ. 10,000 వాట్స్ కరెంటు షాక్ ఇచ్చి చంపబోతున్నా. మీ చివరి కోరిక ఏమైనా ఉంటే తీర్చుకోండి. మంది పెద్ద కోరికలు ఏం లేవు సార్. ఓ పిల్లని పిలిస్తే ఐ లవ్ యూ చెప్పి చచ్చిపోతాను. ఏరా, నీ కంటికి నేను బ్రోకర్ లా కనిపిస్తున్నానా? నువ్వు మారవు. కనీసం నువ్వైనా మారొచ్చు కదా. మిమ్మల్ని చంపడం తప్పే కాదు, ఆహా, చంపేస్తున్నా. చంపేస్తున్నావు ఇందాక నుండి. ఇక మీదట తన పవిత్రమైన ప్రేమని ఎవరైనా లంచంతో కొనాలని చూస్తే అందరినీ ఇలాగే చంపుతా. హా. జై హింద్. నాగబాబు గారు, రోజా గారు, మా భారతీయుడు భారతదేశం అంతా తిరిగాడు కానీ ఆంధ్రప్రదేశ్ లో తిరగలేదు. జస్ట్ 12 అవర్స్ పవర్ కట్ అన్న సంగతి తెలియదు కదా. పైగా అందరినీ ఇలాగే చంపేస్తానని పెద్ద బిల్డప్ డైలాగులు ఒకటి. ఇలాగంటే ఎవడు చావడు. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి. నాగబాబు గారు బాగుంది రాఘవ, నైస్. అండ్ వాళ్ళిద్దరు కూడా బాగా మంచి డిక్షన్ తోటి. ఆయన మొన్న లాస్ట్ ఎపిసోడ్ కూడా చాలా బాగా చేసాడు అతను. నీకు ఇద్దరు మంచి సపోర్ట్ వీళ్ళిద్దరు. అసలు చచ్చాడో లేదో చూడకుండా వెళ్ళిపోయారు మీరు. ఇలా చంపితే ఎక్కడ చేస్తారు వీళ్ళందరూ? చక్కగా చేశారండి, చాలా బాగుంది.